జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో మన దురంధర్ సినిమా చెప్పాలంటే సంచలనం సృష్టిస్తుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విన్నపం. దేశం కోసం, ధర్మం కోసం చేసే పని చెప్పాలంటే దైవ కార్యంతో సమానం, అవునా కదా? దేశానికి, ధర్మానికి ఉపయోగపడినటువంటి దేహమైనా సరే, అది డబ్బైనా సరే, ఎంత ఉన్నా కూడా ప్రయోజనం లే. ప్రతి నెల కూడా మన ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యపడినా కూడా 1,00,000 మందిలో కనీసం 10 మందో 20 మందో తప్ప మిగతా వాళ్ళు ఎంత మాత్రం కూడా స్పందించడం లే. ఒకవైపు నెలంతా కూడా చేసేటటువంటి శ్రమ, మరోవైపు నెల వచ్చేసరికి ఆ ఆర్థిక కష్టాలన్నీ కూడా, వీటిని తట్టుకుంటా ఛానల్ను ముందుకు నడపాలంటే తలపానం తోకొస్తుంది. నా బాధను, ఆవేదనను అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. కనీసం నెలలో ఒక్కసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరించండి. అందుకు కూడా మీకు మనసు రాకపోతే ఇంకా మా కర్మ అనుకోవాల్సిందే, అంతే, అంతకుమించి ఇంకేమీ లే. ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా మీరు డబ్బులు పంపొచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా డబ్బులు పంపొచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, అలా అయినా పంపొచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏదైనా అసౌకర్యం కలిగితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది. ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మీకు దానికి సంబంధించిన నెంబర్ నేను మీకు మెసేజ్ చేస్తాను. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను సమాధానం ఇవ్వలేకపోయినా మీరు వాట్సాప్లో చేసేటటువంటి మెసేజ్కు తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం దురంధర్. అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అలాగే అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోస్ నటించినటువంటి ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించిందన్నమాట. ఎన్నో అంచనాల మధ్యన డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయినటువంటి ఈ సినిమా చెప్పాలంటే భారీ ఘన విజయాన్ని అందుకునేది. చూసారా సినిమా? నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. తెలుగులో కూడా వస్తుందంట. తెలుగులో వచ్చిందంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం. మొదట మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసింది. మామూలుగా ఉండదు, చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 140 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. దురంధర్ అనేటటువంటి ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా అన్నమాట. దేశభక్తి అంశాలతో కూడినటువంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇక స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో సినిమా పైన మరింత హైప్ పెరిగిందనమాట. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటనకైతే ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే అతను చేసినటువంటి క్యారెక్టర్ వేరే కావచ్చు, యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం తెలిసిన మీకు, మన దురంధర్ సినిమా పైన పాకిస్తాన్లో నిషేధం విధించినారు. అవును, సరే, వాస్తవాలను మనం చూపించినాం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాలు అవన్నీ కూడా దాంట్లో కళ్ళ కట్టినట్టు చూపించారు కాబట్టి వాళ్ళు బ్యాన్ పెట్టినారు. దాంట్లో ఆశ్చర్యం ఏమి లే. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని అరబ్ దేశాలు కూడా ఈ సినిమా పైన బ్యాన్ పెట్టినాయి. చూడండి, ఇప్పుడు వాళ్ళకేమి నొప్పి, వీళ్ళంటే ఉగ్రవాదం ఉండకూడదు, వీళ్ళు సరే అనుకుందాం. వాళ్ళకేమి నొప్పి, వాళ్ళకి తెలియదా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పేసా? తెలుసా తెలియదా అంటాలే. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించినటువంటి భారతీయ గూఢచారి థ్రిల్లర్ మూవీ దురంధర్ అన్నమాట. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించినటువంటి మన భారతీయ గూఢచారి థ్రిల్లర్ మూవీ అయినటువంటి దురంధర్ పాకిస్తాన్లో కూడా అనూహ్యమైనటువంటి ప్రజాదరణ పొందుతుంది. ఈ సినిమా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉందంటూ కొంతమంది రాజకీయ నాయకులు కేసులు పెడతామంటే, అందులోని రెహమాన్ దైకత్ క్యారెక్టర్ను ప్రదర్శించేటువంటి అక్షయ్ ఖన్నా డ్యాన్స్ ఎంట్రీ కోసం వచ్చేటటువంటి అరబిక్ పాట మాత్రం దేశవ్యాప్తంగా పార్టీలలో మారు మోగిపోతుంది. ఆ మ్యూజిక్ అరబిక్ మ్యూజిక్ అనమాట, మామూలుగా లేదు. మీరు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు. తాజాగా ఈ పాటకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారిపోయింది. మన భారతీయ చిత్రం అయినటువంటి దురంధర్ పైన పాకిస్తాను, అలాగే చెప్పా కదా, కొన్ని గల్ఫ్ దేశాలు కూడా నిషేధం విధించినప్పటికీ ఆ ప్రభావం ఏ మాత్రం కూడా ఈ దురంధర్ చిత్రం పైన పడలా. పైగా పాకిస్తాన్లో ఈ సినిమా సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలో అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థ ISIకి పెద్ద తలనొప్పిగా మారిపోయినాయి. సినిమాను అడ్డుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో డిజిటల్ ప్రపంచం పైన ISI పట్టుకోల్పోయినట్టు స్పష్టమవుతుంది. 1999 నాటి కాందహార్ విమాన హైజాకు, అలాగే మన దేశ పార్లమెంటు పైన దాడి, అలాగే ముంబైలో
జరిగినటువంటి ఉగ్రదాడులు, అలాగే కరాచీలోని లియారీ గ్యాంగ్స్ వార్స్ వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపైన నిషేధం అయితే విధించింది. కేవలం 2 వారాల్లోనే పాకిస్తాన్లో దాదాపుగా 20 లక్షల ఇల్లీగల్ డౌన్లోడ్లో నమోదైనాయి. ఈ దురంధర్ సినిమాకు సంబంధించినటువంటి పైరసీను పాకిస్తాన్ ప్రజలు విపరీతంగా చూస్తున్నారంట. దీంతో రోబో 2.0 ఈ రైస్ చిత్రాలను వెనక్కి నెట్టి పాకిస్తాన్లో అత్యధికంగా పైరసీకి గురైనటువంటి సినిమాగా దురంధర్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా పైన పాకిస్తాన్ ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి కారణంగానే డౌన్లోడ్లు భారీగా పెరిగినాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. యాక్చువల్గా అయితే పాకిస్తాన్ ఎటువంటి లంగా దేశం, లత్కోర్ దేశం, ఉగ్రవాద దేశం అని చెప్పేసి కళ్ళ గట్టినట్టు చూపించారు. అయినా కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారంటే దండవరా నాయన దోతల్లారా మీకు. టెలిగ్రామ్ ఛానల్లో, టోరెంట్లు, అలాగే విపిఎన్ల ద్వారా శ్రీలంక, నేపాల్, మలేషియాకు సంబంధించినటువంటి సర్వర్లన్నింటినీ కూడా ఉపయోగించుకొని సినిమాను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కథనంతో కొంతమంది విభేదిస్తూ ఉన్నప్పటికీ నటనను మాత్రం మెచ్చుకుంటున్నారు. చాలామంది పాకిస్తానీలో ఈ సినిమా పైన మీమ్స్, అలాగే రీల్స్ క్రియేట్ చేస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం దురంధర్ ప్రచారానికి కౌంటర్గా మేరా లియారీ అనేటటువంటి చిత్రాన్ని వేగంగా నిర్మిస్తుంది. అంటే మనం సరే పాకిస్తాన్ ఎట్టాడదో వాస్తవాలతో మనం చూపించాం. వాళ్ళు మేము శుద్ధపోసలం అన్నట్టు వాళ్ళు ఒక సినిమా తీర్చారంట. వీళ్ళు గుడుగాల వీళ్ళు. భారత సినిమా పరిశ్రమ పాకిస్తాన్ పైన, ముఖ్యంగా లియారీ పైన తప్పుడు ప్రచారం చేస్తుంది. లియారీ అంటే హింస కాదు, సంస్కృతి, శాంతి. మా సినిమా నిజమైనటువంటి లియారీని చూపిస్తుందని చెప్పేసి ఈ సింధ్ ప్రొవిన్షియల్ మంత్రి అయినటువంటి షర్జిల్ ఇనామ్ మెమనో ఎక్స్లో పేర్కొన్నాడు అనమాట. ఏదో ఒకటి కట్టుకథలల్లి మేము శుద్ధపోసలము, మేము మహాత్ములు అని చెప్తారు ఈ పనికి మళ్ళీ లేకుండా కొడుకులు. మరోవైపు ఈ సినిమాలో దివంగత నేత అయినటువంటి బెనజీర్ భుట్టో చిత్రాలను ఉపయోగించుకోవడం పైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. అయితే ఇదే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత అయినటువంటి బిల్వాల్ భుట్టో హాజరైనటువంటి ఓ పార్టీలో దురంధర్ సినిమాలోని ఈ అరబిక్ పాటను ప్లే చేశారు. మామూలు క్రేజ్ కాదు ఆ పాటకు. కావాలంటే మీరు ఒకసారి ఈ దురంధర్ అరబిక్ సాంగ్ అని చెప్పేసి ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఆ మ్యూజిక్, ఆ కథ మామూలు కాదు. చాలామంది పెట్టుకుంటారు. ఆ వీడియోలో బిలావల్ వేదిక పైకి వచ్చి కూర్చుంటున్న నేపథ్యంలో ఈ పాట అయితే వినిపించింది. బహ్రెయిన్ కళాకారు అయినటువంటి ఫ్లిప్పరాచి ఆలపించినటువంటి ఈ పాట సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించినటువంటి రెహమాన్ అనేటటువంటి డాన్ పాత్రతో ముడిపడి ఉన్నదన్నమాట. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో తమ నాయకురాలు బెనజీర్ భుట్టో చిత్రాలను ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తా ఈ బిల్వాల్ భుట్టోకు చెందినటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీనే కరాచీ కోర్టులో కేసు అయితే దాఖలు చేసింది. ఈ సినిమాలో ఉన్నటువంటి నటీనటులు, సిబ్బంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి పిటిషన్లో కోరింది. ఏం చేస్తారు మీరు పాకిస్తాన్లో కేసులు పెట్టుకొని? వీడికి వచ్చి అక్షయ్ ఖన్నా అదేమన్నా కాదు, ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారంటే. కానీ వాళ్ళ పార్టీలోనే మన దురంధర్ సినిమా పాటను ప్లే చేస్తా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మొత్తం మీద అయితే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రజలు మాత్రం పైరసీ ద్వారా మన దురంధర్ సినిమాను 1కి 2 సార్లు చూస్తా ఎంజాయ్ చేస్తారంట. అది విషయం. నేను మొన్న ఒక క్యాబ్ ఒకటి ఎక్కిన. ఆ క్యాబ్ డ్రైవరు ఆయన కూడా ఇదే పాట పెట్టుకున్నాడు. ఏది మ్యూజిక్, అరబిక్ మ్యూజిక్. మామూలు కాదు, మామూలు వైరల్ కాల ఆ సాంగ్, ఆ మ్యూజిక్ అయితే చాలామంది పెట్టుకుంటారు రింగ్ టోన్లుగా. ఏడబట్టినా కూడా వైరల్ అయిపోతుంది. మొత్తానికి ఆ సినిమా ఉంటుంది నెక్స్ట్ లెవెల్, ఊచకోత అని చెప్పుకోవచ్చు. మీరు ఉరి సినిమా చూసారా? ఇంక చెప్పాలంటే ఇంక అంతకు మించి అనుకోండి, మామూలుగా ఉండదు. దేశభక్తి ఎలా ఉంటుందంటే కొన్ని సీన్లు అయితే అసలు మనం చూడలేం, భరించుకోలేం, జీర్ణించుకోలేం. అంటే మనసు వాటిని యాక్సెప్ట్ చేయదన్నమాట. అంత భయానకంగా ఉంటాయి. అంటే దేశం కోసం ఇంతగా కష్టపడతారా, ఇంతగా నరకయాతన అనుభవిస్తారా, ఇంత దారుణంగా ఉంటుందా? కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆ విధంగా బాధింపబడతారో, తమ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పిస్తారో కనీసం వాళ్ళ గురించి దేశానికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు గూఢచారులు కదా. ఇదో మా వాళ్ళని మేము విధంగా మీ దేశానికి పంపించాము, వాళ్ళు మీరు ఈ విధంగా చేశారని చెప్పేసి అది బయటికి కూడా తెర మీదకి కూడా తీసుకురాలేరు. అంటే వాళ్ళ కష్టము, వాళ్ళ
వాళ్ళ త్యాగం అంతా కూడా ఇంకా అది మాటల్లో అయితే నేను చెప్పలేను. నిజంగా అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు మనం పాదాభివందనం కాదు, వాళ్ళకి ఏమి చేసినా కూడా తక్కువే. నిజంగా అలాంటి వాళ్ళందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. మీరు లేనిది ఈ దేశం అనేది లేదు. మీలాంటి దేశభక్తుల వల్లే ఈ దేశం ఇప్పటికి కూడా శ్వాస పీలుస్తుంది. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.